హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూభారతి దరఖాస్తునైతే రిలీజ్ చేయడం జరిగింది. నేను ఇక్కడ థంబ్నెయిల్లో మీకు చూపిస్తున్నాను. రైట్ కార్నర్లో ఉన్నటువంటి అప్లికేషన్ ఫామ్ అయితే ఇదే భూభారతికి సంబంధించినటువంటి దరఖాస్తు ఫామ్. ఇక్కడ ల్యాండ్కి సంబంధించి మీకు కొత్త పాస్బుక్ రాకపోయినా, అసైన్డ్ భూమి కలిగి ఉన్నవారైనా, లావన్ పట్టా కలిగి ఉన్నవారైనా, వాటికి సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ఈ కొత్తగా తీసుకువచ్చినటువంటి భూభారతి చట్టంలో ఈ విధంగా దరఖాస్తు ప్రక్రియనైతే చేసుకునేటటువంటి అవకాశాన్ని కలిగిస్తుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఈ విధంగా అప్లికేషన్ పెట్టుకున్నటువంటి వారందరికీ కూడా చాలా తొందరగానే ఈ యొక్క ప్రాబ్లం అనేది సాల్వ్ చేస్తాము అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలపడం జరుగుతుంది. ఈ అప్లికేషన్ ఏ విధంగా ఉంది, ఏ విధంగా ఫిల్ చేయాలి అనే పూర్తి వివరాలని నేను మీకు ఈ వీడియోలో అందిస్తాను. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఈ వీడియో చాలామందికి రైతులకి రీచ్ అవ్వాలి కాబట్టి ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా మీకు తెలిసిన రైతులు, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉన్నట్టయితే వారికి వీడియోని షేర్ చేయండి. ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఇక మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇక్కడ ఒకసారి గమనించండి. తెలంగాణ ప్రభుత్వం రెవెన్యూ శాఖ భూమి సమస్యల వివరాలు అని చెప్పేసి కనిపిస్తుంది. ఇది అప్లికేషన్లో మొదటి పేజీ. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ చూసినట్టయితే అప్లికేషన్ నెంబర్ ఉంది. ఇది మీకు అవసరం లేదు, వదిలేయండి. నెక్స్ట్ మీ జిల్లా పేరుని రాయండి, డివిజన్ పేరుని రాయండి, మండలం పేరుని రాయండి, గ్రామము పేరుని రాయండి. భూమి యజమాని పేరు ఏంటి అయితే అది రాయండి. తల్లి, తండ్రి, భర్త పేరు ఏది అయితే అది రాయండి. ఆధార్ నెంబర్ రాయండి. కులం, మీ కులాన్ని రాయండి. లింగం, మీరు పురుషుడా స్త్రీనా రాయండి. కొత్త పట్టాదారు పాస్ పుస్తకం ఉందా, ఉంటే ఆ బాక్స్లో ఉంది దగ్గర టిక్ మార్క్ చేయండి, లేకపోతే లేదు దగ్గర టిక్ మార్క్ చేయండి. కొత్త పట్టాదారు పాస్ పుస్తకం నెంబర్ ఉంటే ఆ నెంబర్ని మీరు రాయండి. పాత పట్టాదారు పాస్ పుస్తకం ఉందా, ఉంటే ఉంది అని, లేకపోతే లేదు అని రాయండి. ఖాతా నెంబర్ పాత పట్టాదారు పాస్ పుస్తకం మీద ఉంటుంది, ఆ నెంబర్ అనేది వేయండి. మొబైల్ నెంబర్, మీ యొక్క సెల్ ఫోన్ నెంబర్ రాయండి. ఇక్కడ చిరునామా వివరాలు, మీ ఇంటి పూర్తి అడ్రస్ని ఈ బాక్స్లో ఎంటర్ చేయండి, హౌస్ నెంబర్తో సహా. ఈ విధంగా మొదటి పేజ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు రెండవ పేజ్లో ఏమేమి వివరాలు ఉన్నాయో చూద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ రెండవ పేజ్కి వచ్చాము. 10వ నెంబర్ చూడండి, భూమి సమస్య వివరాలు అని చెప్పేసి మనకి కనిపిస్తుంది. ఈ బాక్స్లో మీకు ఏదైతే సమస్య ఉందో ఆ సమస్యకు సంబంధించినటువంటి సర్వే నెంబర్ని రాయండి, సబ్ డివిజన్ నెంబర్ని రాయండి, విస్తీర్ణము ఎన్ని గుంటలలో ఉందో రాయండి, భూమి వివరణ రాయండి, భూమి స్వభావము రాయండి, భూమి సంక్రమించిన విధానం, మీరు కొనుగోలు చేశారా లేదు అంటే మీకు వారసత్వంగా వచ్చిందా అనేది కూడా రాయండి. ఏ విధమైన సమస్య ఉంది, ఆ భూమి పట్ల మీకు ఉన్నటువంటి సమస్య ఏంటో కూడా రాయండి. ఇక్కడ కింద మీరు వివరంగా ఎక్స్ప్లెయిన్ చేసేందుకు భూ సమస్య పూర్తి వివరాలు అని చెప్పేసి ఒక పెద్ద బాక్స్ని కూడా ఇవ్వడం జరిగింది. ఇందులో డీటెయిల్గా మీకు ఉన్నటువంటి ప్రాబ్లమ్ని ఎక్స్ప్లెయిన్ అయితే చేయొచ్చు. 12వది జతపరిచే ధృవపత్రములు అని చెప్పేసి కనిపిస్తుంది. ఒకటి, పాత పాస్బుక్ ఉంటుంది కాబట్టి ఆ పాత పాస్బుక్ని మీరు జతపరచాలి. అదేవిధంగా ధరణి పాస్బుక్ ఉంటే ధరణి పాస్బుక్ని జతపరచాలి. 3, రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఉంటుంది కదా కొనుగోలు చేసినప్పుడు, దాన్ని జతపరచాలి. కోర్టు ఉత్తర్వులు ఏమైనా ఉన్నట్టయితే అది జతపరచండి. 5, ఆధార్ కార్డు. 6, ఇతరములు అని చెప్పేసి మనకి కనిపిస్తుంది. 13వ ఆప్షన్, పెండింగ్ అప్లికేషన్ వివరాలు పాత పోర్టల్లో, మీరు ధరణిలో కానివ్వండి లేదు అంటే ఇదివరకు మీ సేవలో కానీ ఏదైనా అప్లై చేసుకున్నట్టయితే ఈ సమస్యకు సంబంధించి మాడ్యూల్ పేరు రాయండి, అప్లికేషన్ నెంబర్ని రాయాల్సి ఉంటుంది. ఈ విధంగా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కిందికి వెళ్ళినట్టయితే తేదీ రాయండి. నెక్స్ట్ దరఖాస్తుదారు సంతకం అని చెప్పేసి ఉంది. ఈ సంతకం, మీరు దరఖాస్తుదారుడు ఎవరు అయితే వారు ఈ యొక్క సంతకాన్ని మీరు పెట్టవలసి ఉంటుంది. సో ఈ విధంగా అప్లికేషన్ అనేది పూర్తిగా ఫిల్ చేసినటువంటి అప్లికేషన్ని మీరు తదితర ఎంఆర్ఓ ఆఫీస్లో అయితే సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఇలా సబ్మిట్ చేసిన కొన్ని రోజులకే ఈ భూ సమస్య అనేది పరిష్కరిస్తాము అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పడం జరుగుతుంది. మీకు ఎవరికైనా ఇలాంటి సమస్యలు ఉన్నట్టయితే ఈ విధంగా అయితే మీరు చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ అన్నీ కూడా మీ వరకు రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.